హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అదేంటో కాదు ఫ్రెండ్స్, ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ఇల్లంతా చూస్తే ఒక ఖాళీ బాటిల్ ఒకటి కనిపించింది. సో ఏదో ఒక మొక్క వేద్దాం అనుకున్నాను. సో మా మమ్మీని అడిగితే వేయమన్నారు. సర్లే కదా ఏమేద్దామని చూస్తే లాస్ట్ టైం మనం మెంతులు వేసాం కదా, ఇదైతే సూపర్ సక్సెస్ అయినాయి. అలానే ఇప్పుడు మనం జీలకర్ర ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అసలు జీలకర్ర ఎలా వస్తుంది, ఏంటి, దాని టైమింగ్, దాని డ్యూరేషన్, లైఫ్ టైం అవన్నీ మనకి చాలా తక్కువ తెలుసు. టేస్ట్ అయితే అన్ని కూరల్లో వేసుకుంటాం. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేద్దాం. ఇది కూడా ముందుగా మనం హాఫ్ బాటిల్ని హాఫ్ కట్ చేసి అందులో మట్టి వేసుకొని దాని నిండా మన ఇంట్లో ఉండే జీలకర్రను వేసుకొని కొంచెం వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు, లైట్గా వాటర్ స్ప్రే చేసుకొని దానిపైన మళ్ళీ కొంచెం మట్టి వేసుకొని అందులో వాటర్ ఇచ్చుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్ అప్ చేయాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనం డైలీ వాటరింగ్ అనేది ఇచ్చుకోకలేదు. ఒక 10 days మొలకలు వచ్చేంత వరకు డైలీ దాని అందరికీ అదే ఎవాపరేట్ అయ్యి వెంటనే ఈజీగా జెర్మినేట్ అయితే అవుతాయి. సో మనం అలా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగిలిన హాఫ్ బాటిల్ ఉంది కదా, అందులో ఆవాలు అయితే ట్రై చేద్దామని చెప్పి ఇలా మట్టి తీసుకొని ఆవాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆవాలు అయితే ఈజీగా వస్తాయని చెప్పి మా మమ్మీ చెప్పారు. సో చూద్దాం దానికి దీనికి ఎంత టైం పడుతుంది, ఏది ఫస్ట్ జెర్మినేట్ అవుతుందో నేనైతే వీడియోలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మీరు కూడా చూడండి, వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మన వీడియోస్లో ఇలాంటి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా అయితే చేయాలనుకుంటున్నాను. సో ఒక్కొక్కటి మన ఇంట్లో ఉన్న వాటితోనే వేసుకొని ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.